దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. మంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నానా. గంట మార్క్ కొట్టండి. హలో, ఎవరండి? మీరు భరతవర్ష ఛానల్కి ఫోన్ చేశారా? ఎవరికి? భరతవర్ష అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్కి ఫోన్ చేశారా మీరు? మీరు చెరుకు స్వామి గారే కదా? చెరుకు స్వామి గారే కదా? అవునా? అవును కదా. అయి ప్రధాని నచ్చలేదా మీకు? ఆయన ఎవరికి నచ్చడు. ఎవరికి నచ్చాడా? మాకు నచ్చారు కదా. మీకు నచ్చితే నచ్చకపోతే అది కాదయ్యా, నీకు నచ్చకపోతే గెలిపించుకోవాలి ఓటు వేసి. మీకు ఎవరు నచ్చారో వాళ్ళని గెలిపించుకోవాలి. అంతేగాని ఆయనకు ఫోన్ చేసి మీరు రాముణ్ణి ప్రధాని తిడితే ఏం లాభం? హలో, మీరు ప్రధాని నచ్చకపోతే ఓట్లు వేసి గెలిపించుకోవాలి. హలో చెప్పావు ఏంటన్నా? హలో అన్నా, ఒకటి శ్రీరాముని నేను తిట్టలేదు. లేదు లేదు లేదు, ఆయన ఏదో అబద్ధం చెప్పాడు. నేను చెప్పేది ఒక నిమిషం. మాకు ప్రధాని అంటే ఇష్టము, మా ప్రధాని కూడా తిడుతున్నావుగా. ప్రధాని రాముని తిట్టలేదు. నువ్వు ప్రధాని మాకు ప్రధాని అంటే ఇష్టము, మాకు ప్రధాని కూడా తిడుతున్నావు కదా. నువ్వు నీకు ఒకటి చెప్పాలా? నీకు ఇప్పుడు నీకు ప్రధానమంత్రి అంటే ఇష్టం, ఇంకొకరికి ఉసామా బిన్ లాడెన్ అంటే ఇష్టం, అనుకుంటారు. నువ్వు భారతవర్ష ఛానల్ కి చేసి తిట్టాల్సిన అవసరం ఏముంది? నా ఫోన్ లోకి వచ్చిండు ఆయన. నా ఫోన్ లోకి మరి రావద్దు. నీ ఫోన్ లేకే ఆయన వచ్చిండా? అవును, మరి నువ్వు చేయలే. ఎవరు? నా ఫోన్ లో ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా. ఆయన రెచ్చగొట్టిండా? నువ్వు రెచ్చగొడుతున్నావా? ప్రధానిని తిడుతున్నావు. నేను విన్నాను, మీ ఆడియో పెట్టాడు ఆయన, నేను విన్నాను. మీరు ప్రధాని లైవ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఒక విషయం వింటావా? ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ గెలిచాలంటే అందరు వేయాలిగా ఓటు. కాంగ్రెస్ గెలిచాలంటే అందరు వేయాలి కదా ఓటు. అయితే మళ్ళీ మీలాంటి వాళ్ళు రాముణ్ణి అట్లా తిడితే మేమేం చేస్తాం? కాంగ్రెస్. నేను ఒక నీ పేరేం పేరేనా? నా పేరు వీరభద్రారెడ్డి. వీరభద్రారెడ్డి. రాముడిని తిట్టలేదని ఇప్పటికి ఇది నేను మీకు చెప్పుడు ఇది 4వసారి. మళ్ళీ మీరు తిట్టిండ్రు అంటే నేనేం చేయలేను. ఇప్పుడు ఆయన రికార్డింగ్ కాలేదు కనుక నువ్వు తిట్టలేదు అంటున్నావు. ప్రధాని అయితే తిడుతున్నావుగా. ప్రధాని తిట్టినట్టు ఉంది కదా ఇప్పుడు. కాదు అంటే మీకు మన్మోహన్ సింగ్ ను తిడితే మీకు కోపం రాదు. ఎవరికి? ఇప్పుడు ఒకటయ్యా, మన్మోహన్ సింగ్ కాదు, మన్మోహన్ సింగ్ అయినా మా ప్రధాని వింటవా? చెప్పేది కోపం రాదు, కానీ ఈయన ఒక్కరిని తిడితే వింటావా? ఇప్పుడు అప్పుడైనా ఓట్లు వేసింది మేమే, ఇప్పుడైనా ఓట్లు వేసింది మేమే కదా. అది కాదన్నా, ఇప్పుడు నువ్వు మీలాంటి వాళ్ళు ఆయనకు క్రేజ్ పెరుగుతుంది, తగ్గదుగా. హిందుత్వాన్ని కనిపెట్టింది మీరేనా? ఎవరు? మీరా? అవును, మేమే అనుకో, కనిపెట్టాము మేమే. మీరు కనిపెట్టిల్లా? అవును అవును. అట్లయితే నేను కూడా నరేంద్ర మోడీని తిట్టలేదు. ఒకటి చెప్పునా, ఇప్పుడు ఇంటవా? నువ్వు అడ్డం మాట్లాడుతున్నావు, అడ్డం మాట్లాడకుండా కరెక్ట్ మాట్లాడాలి. ఒక విషయం, ఇప్పుడు ఇంటవా నువ్వు మేము వెయ్యింది అయితే ఏ ప్రధాని అయితే గెలవడుగా. ఏ ప్రధాని అయినా గానీ మేము ఓటు వేయండి అయితే గెలవడుగా. నేనైనా కానీ ఇప్పుడు దేశం మొత్తం ఎదుటి వర్షన్ మీరు వినకుండా ఇట్లా నువ్వు అడ్డం మాట్లాడుతున్నావు. నువ్వు దాంట్లో మాట్లాడింది కూడా అడ్డమే. గుడ్డ తెంగుతాడు, అది తెంగుతాడు, ఇది తెంగుతాడు అంటున్నావు. అది మాట్లాడే పద్ధతేనా? అన్న ఒక్క నిమిషం. ఆయన రాముడిని తిట్టినా అని మీరు అంటారు, నేనేమన్నా? మీరేమో రాముడు నెగ్గుతారు, మీరేమో రాముడు నెగ్గుతారు, వాళ్ళు ఎంఐఎం వాళ్ళేమో అల్లా నెగ్గుతారు. దేవుళ్ళని మా మధ్యలో వేసి మీరు దేవుళ్ళని ఎందుకు పెడతారు మీరు అనేసి అన్న. అది రాముడిని తిట్టినట్టు అనిపించింది మీకు? మేము అలా అనుకునే కదా 70 సంవత్సరాలు కాంగ్రెస్ ని గెలిపించింది.
మరి ఇప్పుడు కూడా అట్లనే గెలిపాను. ఇప్పుడు గెలిపియాము. ఎందుకు గెలిపియాము అంటే ఇది పాయింట్ అంటే ఎందుకు అదన్నా కొంచెం కాంగ్రెస్ ని ఎందుకు గెలిపేదన్నా? కాంగ్రెస్ ని గెలిపితే గవర్నమెంట్ సంస్థలు మంచిగా ఉంటాయి, కాంగ్రెస్ ని గెలిపితే యూనివర్సిటీలు కట్టుతుంది, కాంగ్రెస్ ని గెలిపిస్తే బళ్ళు, స్కూల్స్, యూనివర్సిటీ అన్ని మంచిగా ఉంటాయి, అది వ్యవస్థలు మొత్తం కంట్రోల్లో ఉంటాయి. ఎక్కడ ఉంది పేదరికం? బీదతనం అలాగే ఉంది. మీకు గోద్రాలో అంత అల్లర్లు చేసినప్పుడు అంత మందిని ఊచకూచపోతే మీకు కోపం రాదండి? మీకు మార్పు రాలేదుగా నాలో. మణిపూర్ లో మరి మీరు ఇదంతా కాదు, మణిపూర్ ఘటన గురించి మాట్లాడండి. అక్కడ ఉన్న RSS BJP వాళ్ళే కదా ఈ ఘటన మొత్తం చేసింది. ఇంకెవరు చెప్తారు? ఆడపోయి చూసావా? ఎస్, చూసినాం. ఏం చూసినాం? మణిపూర్ లో ఉన్నాయి 2 ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. ఆడోళ్ళని మొత్తం బట్టలు ఇప్పించి నడి రోడ్ల మీద అంత చేసి రేపులు చేసి BJP వాళ్ళే. అంటే నరేంద్ర మోదీ మంచిని సపోర్ట్ చేస్తాం, చెడుని సపోర్ట్ చేయం. ఒక విషయము, చెడు అన్న మంచిని సపోర్ట్ చేస్తాం, చెడు మేము ఎప్పుడు సపోర్ట్ ఏ దేశంలో అయినా చెడు అనేది ఉంటది, మంచి అనేది ఉంటది. నేను ఆయనకు ఫోన్ చేసిన పర్పస్ ఏంటి అంటే, ఆయన యూట్యూబ్ అయినా ఏమంటానంటే తమిళనాడులో 39 ఎంపీ స్థానాలు ఉంటే 35 గెలుతుంది BJP అనేది. నాకు డౌట్ వచ్చి నేను ఫోన్ చేసిన, 35 ఎట్లా గెలుతుంది అన్న, DMK ఉంది కదా, DMK ఉంది కదా, వాళ్ళిద్దరు గెలుచుకుంటారు కానీ BJP 30 స్థానాలు ఎట్లా గెలుతుంది అంటే, నువ్వేనురా నువ్వు తురుకున్నావు అనుకుంటే నన్నే ఎట్లా పడితే అట్లా తిట్టింది ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ అయినా. మరి ఇవన్నీ మన రికార్డింగ్ రాహుల్ గాంధీ పట్టుకొని ఎట్లా పడితే కాదు, ఆయన తిట్టే రకం కాదు మేము. ఎందుకంటే ఆయన ఎందుకు తిట్టే రకం కాదు అన్న, ఆయన నా నెంబరు అది యూట్యూబ్ లో పెట్టి నన్ను కింద మంది తిట్టాడు. మాకు BJP గురించి మంచిగా మాట్లాడతారు కనుకనే ఫాలో అవుతాం ఆయన్ని కూడా. అండి మీరు ఆయనను ఫాలో కండి, ఉసామా బిన్ లాడెన్ కూడా మీరు ఫాలో కండి, తప్పేముంది? మేము ఉసామా బిన్ లాడెన్ ఫాలో అవుతలేము. మాకు మంచి చేసేది ప్రధాని, మా దేశానికి ఏం చేసిన దేశానికి ఏం చేసిన అది చిన్న పిల్లగాడు మాట్లాడినా మేము ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేసిండు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసిండు నరేంద్ర మోడీ. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేడు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక పిచ్చుకొని ఏపీ మీదకి ఎవరు? ఇప్పుడు నీకు అలా అర్థమైంది, మాకేమర్థం కాదు. ఇవే నిజాలు, మీరు నిజాలు ఒప్పుకోండి. నిజాలు ఒప్పుకుంటే మీరు బాగుపడతారు, లేకపోతే గదే అందబడుతుంది లెక్క. మీది ఓవర్ యాక్షన్ ఎట్లా అంటే ఈ ఓల్డ్ సిటీలో చెప్తుంది మాధవులతో ఓవర్ యాక్షన్ చెప్తుంది, ఎట్లా ఉంటుంది మీది కూడా ఓవర్ యాక్షన్. నీకు ఎలా అర్థమైందో మాకు అలాగే అర్థమైంది. నిజాలు ఒప్పుకోండి భయ్యా, చూసింది అని మాకు అర్థమైంది. అదే అన్న, మీరు నిజాలు ఒప్పుకోండి, నిజాలు ఒప్పుకోండి. మీరు నిజాలు ఒప్పుకోమంటే కుదరదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజాలు అబద్ధాలే. నిజాలు నిజాలేగానే మీరు మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి పిచ్చుకొని ఆంధ్రప్రదేశ్ మీదకి వదిలిపెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ కాదా? దానికి సమాధానం చెప్పండి. ఎస్ అయితే అవునని చెప్పండి, నో అయితే కాదని చెప్పండి. ఏం చేశాడు చెప్పవా మళ్ళీ ఒకసారి? జగన్మోహన్ రెడ్డి అనే ఒక పిచ్చుకుని ఆంధ్రప్రదేశ్ మీదకి వదిలిపెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ. అయ్యో, మీ ఇంత చిన్న మైండ్ ఉందన్నా? నేను ఏదో పెద్ద గొప్ప వ్యక్తి అనుకున్నా మిమ్మల్ని. అందుకనే ఎవరి చిన్నమైందో మీరు మాట్లాడితే నేనేం చేయలేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు అంటే BJPలో ఉన్న రాష్ట్ర నీతి మంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మీదకి వదిలిపెట్టిన ప్రభుత్వం BJP తెలుగుదేశం తరపున భాగస్వామ్యం ఎందుకు అయ్యింది? తర్వాత చెప్పారన్న, అది ఎందుకైంది అనేది అర్థం కాదు. చెప్తా నమ్మే పరిస్థితులు ఫోన్లు చేయకుండా నేను మీరు రోజుకు 1000 మంది ఫోన్ చేసి సమాధానం చెప్పండి. మీరు నాకు నాన్ స్టాప్ గా ఫోన్ చేసి తిట్టినంత మాత్రం నేను ఏదో భయపడతాను మాత్రం మీరు అనుకోకండి అన్న. మణిపూర్ ఘటన మాట్లాడుతున్నారు మీరు. మణిపూర్ ఘటన చేసింది మీదే. ఆ లుచ్చా పనులు చేశారు, ప్రభుత్వాలు చేసాయా? చేసింది మీరే. ఇప్పుడు మణిపూర్ లో ఉన్న గవర్నమెంట్ ఎవరు? హిందువులా? మణిపూర్ లో ఉన్న గవర్నమెంట్ BJP గవర్నమెంట్ కాదా? మణిపూర్ లో BJP గవర్నమెంట్ ఉందా? మరి కాదా? మరి ఉంటే ఎట్లా జరుగుతాయి అల్లర్లు? ఆ మణిపూర్ ఘటనలు అవన్నీ ఎట్లా జరుగుతాయి? అంటే అల్లర్లు జరిగిన దేశాలల్లా, రాష్ట్రాలల్లా ఇప్పుడు BJPనే ఉందా?
ఇప్పుడు అల్లర్లు చాలా దేశాలలో జరుగుతుంటాయి, రాష్ట్రాల్లో. మీరు నిజాలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోకపోతే మీరు అంత అయ్యా, అయ్యా, పిల్లలు మీరు తిరుగుతాయా గ్యాంగ్గా సెంట్రల్ ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి, ఎన్ని ఉన్నాయి నౌకర్లు ఇప్పుడు- ఫస్ట్ మొత్తం ఇప్పుడు బయటికి ఏమో, తీయమని చెప్పండి. ఇప్పుడు రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, బయటికి తీయండి. బయటికి తీయండి. నీ ఉత్తాపత్తల తీసుకుపోయేది మేము రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఫస్ట్ మీరు బయటికి తీయండి, బయటికి తీయండి. ప్రశ్నించాము. అంత మీరు కాదు. టెర్రరిస్టులు మీరు మేము హిందువులం BJP అయ్యా. సపోర్ట్ చేసే వాళ్ళందరూ నేను. ఎట్లా మేము- ఒక టెర్రరిస్టుల మేము హిందువులము మంచి కోరుకుంటాం. సర్వే జన మంచి కోరుకుంటూ అయితే నరేంద్ర మోడీకి ఎవడు ఓటాడు కానీ పెట్టే మీ దేవుళ్ళ నన్ను నమ్మని వాడిని నా దగ్గర తీసుకొచ్చి సమరించడం చెప్పలే.